నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణం। టీడీపీకి ఓటు వేయలేదనే కారణంగా ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారంటూ నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి। పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా। గూడూరులోని పురపాలక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు యూనిఫామ్, కొబ్బరి నూనె, ఇతర వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్। అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తా। నెల్లూరులోని కలెక్టరేట్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ఆనంద్। నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై విచారణ చేసి బాధితులను కఠినంగా శిక్షించాలని గూడూరులోని విద్యాసంస్థల బంద్ అనంతరం మాట్లాడిన ఏఐఎస్ఎఫ్ నాయకులు। తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదనే కారణంగా ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ దొంగ కేసులు పెడుతున్నారని, వైకాపా పాలనలో వివక్షతకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికి మంచి చేశామని మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు। నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు। మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ లో గురువారం నెల్లూరులోని కనుపర్తిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో దిగారు। ఆయనకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తదితరులు ఘన స్వాగతం పలికారు। అక్కడి నుండి రోడ్డు మార్గంలో కేంద్ర కారాగారానికి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు। అప్పటికే అక్కడ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో చేరుకున్నారు। వారికి ఆయన అభివాదం చేస్తూ కేంద్ర కారాగారానికి వెళ్లారు। అక్కడ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు। కారాగారం నుండి బయటకు రాగానే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఓటు వేయలేదనే కారణంగా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టలా మార్చేశారని తెలిపారు। కారంచేడులో సీఐ పిన్నెల్లి తటస్థ పడకపోయినా హత్యాయత్నం కేసు పెట్టారని, అది కూడా ఘటన జరిగిన 9 రోజుల తర్వాత కేసు పెట్టడం ఏమిటని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు। పల్నాడులో జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం వేసిన సీజీ ఇచ్చిన రిపోర్ట్ లో ఈ కేసు గురించి ఎందుకు లేదు అని ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు। పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం। ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి। రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు। వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు। ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు। నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, ఎవరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము, ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని వైకాపా అధినేత జగన్ వెంట మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు। రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేందుకు తన వంతు కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు। నెల్లూరులోని కలెక్టరేట్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు। ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు। నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ఓ ఆనంద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు। కలెక్టరేట్ లో వేద పండితులు మంత్రోచ్చనాలు, ఆశీర్వచనాల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు। ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి,
ఇన్ఛార్జ్ డిఆర్ఓ పద్మావతి తదితరులు నూతన కలెక్టర్ ఆనంద్ కు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ సర్వీస్ లో మొదటి పోస్టింగ్ గూడూరులో సబ్ కలెక్టర్ గా పనిచేశానన్నారు. ప్రస్తుతం జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని వివరించారు. ఇక్కడ మళ్ళీ నెల్లూరు జిల్లాకి వచ్చినందుకు చాలా సంతోషము. ఇంతకుముందు ఒక 6 సంవత్సరం ముందు ఇక్కడ గూడూరు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు గూడూరు సబ్ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం నాకు దొరికింది. మళ్ళీ నెల్లూరు జిల్లా ఒక 6-7 సంవత్సరం తర్వాత రావడం చాలా సంతోషంగా అనుకుంటున్నాము. సో గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రాంలు చక్కగా మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన గ్రీవెన్స్లు ఏమైతే ఉన్నాయో కొద్దిగా వేగంగా సాల్వ్ చేయడానికి ఈ 2 ఐటమ్స్ మీద చాలా దృష్టి పెడతామని మీకు అందరికీ తెలియజేస్తాం. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికులు ప్రజల పాలిట దేవుళ్లు అని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆయన చేతుల మీదుగా యూనిఫామ్, కొబ్బరి నూనె, సబ్బులు, పాదరక్షలు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫామ్, కొబ్బరి నూనె, సబ్బులు, ఇతర వస్తువులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను కూడా మీతో కలిసి ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆ సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యేగా రావడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు యూనిఫామ్ కూడా అందజేయలేదని తెలిపారు. రాబోయేది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు రాకుండా పారిశుద్ధ్య కార్మికులు పట్టణ ప్రాంతంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన వివరించారు. మీరు మస్టర్కి వచ్చి అక్కడ నుంచి ప్రతి వీధికి వెళ్ళి శుభ్రం చేస్తూ అక్కడ ఎన్ని రకాల గడ్డ పదార్థాలు ఉన్నా మీరు అన్నింటినీ కూడా వేరే విధంగా అనుకోకుండా ప్రజల కోసం కష్టపడి పనిచేసి మధ్యాహ్నం కూడా మళ్ళీ అదేవిధంగా పనిచేసి ప్రజల అవసరాలని తీర్చి ప్రజలు బాగుండాలా అనే ఉద్దేశంతో పనిచేసేటువంటి వాళ్ళు మీరు నిజంగా ప్రజల పట్ల మీకున్న అభిమానం చూస్తుంటే నిజంగా మీరు దేవుళ్ళు. ప్రజలు మాకు దేవుళ్ళు కాదమ్మా, మీరు దేవుళ్ళు. మీరు సేవ అందిస్తున్నారు ప్రజలకి. ఆ సేవ అటువంటి సేవ కాదు, మీరు అందించే సేవ. ఎవరు కూడా అందించలేని సేవ, ఎవరు కూడా చేయలేని సేవ. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నామమ్మా. అలాగే ముఖ్యంగా ఎన్నో పోరాటాలు చేశారు మీరు మీ యొక్క సమస్యలు పరిష్కారానికి. నాకు తెలిసి మా కమిషన్ గారిని అడుగుతుంటే 5-6 సంవత్సరాలు అయిందారు మీకు గుడ్లు వచ్చి. ఏదో సంతోషం, నా చేతుల మీద ఈరోజు ఇస్తున్నాను గుడ్లు. 5-6 సంవత్సరాల నుంచి ఇదేంటంటే ఈ మున్సిపాలిటీలో పరిపాలన ఏ విధంగా ఒక ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీలో మేమున్నప్పుడు నేను కిరణన్న, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజానాథన్న, మా పురుషేనన్న, మేమంతా ఉన్నప్పుడు మున్సిపాలిటీలో చాలా బాగుండేది. ఈరోజు మున్సిపాలిటీ అధ్వానం అయిపోయింది. వాటర్ వర్క్స్లో అన్ని మోటార్స్ అన్నీ పోయినాయి. ఏదో 1 మోటార్ 2 మోటార్ రన్ అవుతున్నాయి. అందువల్ల నీళ్లు మనం వీలేకపోతున్నాం. మన కమిషనర్ గారు కిరణ్ అందరూ వెళ్ళి చూసిన తర్వాత ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ గూడూరులో విజయవంతమైంది. పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా విధానాల కారణంగా దేశంలో విద్యా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందంటూ విద్యార్థి సంఘాల నాయకులు గలమెత్తారు. గూడూరు పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు విద్యా సంఘాలు దేశవ్యాప్తంగా గురువారం ధర్నా చేపట్టాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. పలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులను బయటకు పంపించేశారు. నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. దీంతో విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శశికుమార్ తదితరులు మాట్లాడుతూ బంద్ కు సహకరించిన విద్యా సంస్థల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న విద్యా విధానాల ద్వారా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా నీట్ పరీక్షల నిర్వహణలో అవినీతి చోటు చేసుకోవడం దారుణమని వారు వివరించారు. దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో
నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా విద్యాసంస్థ బంద్ నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు గూడూరు పట్టణంలో కూడా ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా విద్యాసంస్థల బంద్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు అనేక విద్యాసంస్థలన్నీ కూడా ఈరోజు తిరిగి విద్యార్థులు స్వచ్ఛందంగా ఈరోజు బంద్కు సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో 26 లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా కూడా నీట్ ఎగ్జామ్ రాస్తే కొంతమంది దుర్మార్గులు అధికారులతో చేతులు కలిపి రాజకీయ నాయకులతో ప్రమేయం చెంది నీట్ ఎగ్జామ్ పేపర్ని ముందు రోజు లీక్ చేసి 30 లక్షల పైగా ఒక్కొక్క పేపర్ని అమ్ముకొని ఈరోజు దాదాపు 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ప్రాణాలతో చలగాటు పాడారు. దీనివల్ల అనేక మంది విద్యార్థులు సఫర్ అయ్యి చాలా మంది కూడా చనిపోయిన పరిస్థితి రోజు భారతదేశ వ్యాప్తంగా ఉంది. దీనంతా కూడా బాధ్యత వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రికి, అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ని కానీ గేట్ ని కానీ ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా వెంటనే రద్దు చేయాలని, ఈ టెస్టింగ్ ఏజెన్సీలో కూడా అంతా బీజేపీ కుమ్ముక్తే బీజేపీ వాళ్ళంతా కూడా నిండిపోయి ఈ భారతదేశ విద్యా వ్యవస్థ మన చేతిలో ఉంది, దీన్ని ఎలా చేసినా మన చేతిలోకి దీన్ని ఏం చేయలేమని చెప్పి అన్ని విధాలను సర్వనాశనం చేసినటువంటి విద్యా వ్యవస్థను కూడా ఈరోజు బీజేపీ సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఇకనైనా కానీ ఇటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసినటువంటి వాటిని కఠినంగా శిక్షించాలని చెప్పి, అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి రాష్ట్రాల వారీగా కూడా ఇంతకుముందు ఎంబీబీఎస్ ఎంసెట్ పరిధిలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా కూడా ఎంబీబీఎస్ ఎగ్జామ్ సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కూడా ఎగ్జామ్ పెట్టే విధంగా కూడా వీళ్ళందరూ అవకాశం కల్పించాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా కూడా ఈ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసేందుకు అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాని కూడా ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నీట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ లీక్ అయిన సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము ఆందోళన వ్యక్తం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నీట్ అంటే మొత్తం డాక్టర్స్ సంబంధించినటువంటి కోర్సు, మరి అలాంటి డాక్టర్స్ చదివేటువంటి కోర్సుకు సంబంధించి నీట్ పేపరు లీక్ అవ్వడం పైన ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే ప్రత్యక్షంగా నేనే లీక్ చేశాను, ఏం చేస్తారు చేసుకోబో అనేటువంటి పరిస్థితులు ఈరోజు చేసే పరిస్థితి. అందుకని ఎవరైతే పేపర్ లీకేజ్ కారుకునేటువంటి వాళ్ళని వెంటనే శిక్షించాలి, మరియు నీటికి మొత్తానికి సంబంధించి దేశవ్యాప్తంగా రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లాగే విద్యార్థుల దగ్గర వసూలు చేసినటువంటి నీటికి సంబంధించిన ఫీజులు మొత్తాన్ని కూడా రిటర్న్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నీటికి సంబంధించి ఎన్టీఏ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నతమైన విద్యా వ్యవస్థకు సంబంధించిన ఎన్టీఏ ఈరోజు సిగ్గుచేటుగా భావించాలి. ఎందుకంటే ఎన్టీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పేపర్ ఎలా లీక్ అవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో స్కూళ్ళు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట విద్యుత్ ఛార్జీల బిల్లులను ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం మరియు ఇతర యూపీఐ యాప్ లో చెల్లించరాదని విద్యుత్ శాఖ ఏఈ మల్లికార్జున్ తెలిపారు. గూడూరులో ఆయన మాట్లాడుతూ విద్యుత్ బిల్లులను ఏపీఎస్ పీడీఏసీఎల్ కన్జ్యూమర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా చెల్లించుకోవాలన్నారు. అలాగే డిస్కమ్ వెబ్సైట్ నుండి కూడా బిల్లులు చెల్లించుకోవచ్చని ఏఈ మల్లికార్జున్ వివరించారు. గూడూరు పట్టణ ప్రజలకి టౌన్ వన్ ఏఈ మల్లికార్జున మా ఎలక్ట్రికల్ తెలియజేయటం కనుక ఇప్పుడు వరకు మీరు కరెంటు బిల్లు ఫోన్పే, గూగుల్ పేలో కడుతున్నారు. ఇక మీద నుంచి ఫోన్ బిల్లు గూగుల్ పే, ఫోన్పేలో కాకుండా APSPDCED.in యాప్లో డౌన్లోడ్ చేసుకొని దానిలో ఫోన్పే కాదు పే బిల్ ఆన్లైన్లో పోయి బిల్ డెస్క్ వస్తుంది. బిల్ డెస్క్లో మా సర్వీస్ నెంబరు క్యాప్చర్ పెట్టిన తర్వాత అమౌంట్ ఎంత కట్టాలని వస్తుంది. ఆ అమౌంట్ కట్టితే అది డైరెక్ట్గా మా కంపెనీకి క్రెడిట్ అవుతుంది. మీకు ఇబ్బందులు ఏమి ఉండవు. దయచేసి ప్రజలందరూ ఇది గుర్తించవలసింది కోరుచున్నాము. అదే మాదిరిగా మీకు ఏ సమస్యలు ఉన్నా, వోల్టేజ్ సమస్య, డీటీఆర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా దాంట్లోనే ఉంటుంది. 1912కి తెలియపరచుకోవచ్చు. కలిచేడు గ్రామ రైతులకు పట్టాలు, మైనింగ్ కార్మికుల పిల్లలకు మంచి విద్యా వసతి సౌకర్యం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం కార్యదర్శి సర్దార్ షఫీహారన్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆయన సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామం నుండి నెల్లూరుకు ర్యాలీగా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సర్దార్ షఫీహారన్ మాట్లాడుతూ మైనింగ్ కార్మికులకు మంచి ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో కేంద్రం చొరవ చూపాలని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మీరు నిలబడి రావాలే కలెక్టర్ గారు మాకు కల్చర్ సారి రావాలే కలెక్టర్ గారు మా కల్చర్ గ్రామానికి ఒక్కసారి లేకపోవడం వల్ల వీళ్ళకి పంట నష్ట చర్యలు కూడా రావడం లేదు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు కల్చర్ని ఒక్కసారి విజిట్ చేసి వెంటనే ఈ 3 సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము పాదయాత్రగా వస్తున్నాము. ఈ సమస్య ఖచ్చితంగా ఈ యొక్క రైతులు కానివచ్చు, మైకా కార్మికులు తీసుకునేటటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో దీన్ని చూసి ఒకసారి ఆలోచించండి సార్. ఎన్ని ప్రాంతాల్లో ఈ మధ్య వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా కానీ ఈ బిడ్డల చదువులకి ఏమాత్రం కష్టకాలంగా నడుస్తూ ఉన్నది. వీళ్ళకి చదువుకు మాత్రం డబ్బులు లేవు. మినరల్ ఫండ్ అనేది కోట్ల రూపాయలు ఉంది, అదైనా రిలీజ్ చేయండి. అసలు ఇది మనం ప్రజానికంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అప్రజాస్వామ్యంలో ఉన్నామా? హేరాబాబా ఆశ్రమంలా ఉంది ఇది. కల్చర్ ప్రాంతం అనేది హేరాబాబా ఆశ్రమం లాగే ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. అసలుకి మాకు ఈ గతి ఎందుకు? ఈ తట్టను మోసుకుంటూ మేము కష్టపడుతున్నామే. మేము కష్టపడి పనిచేస్తే, మేము జబ్బులు తెచ్చుకుంటే, మేము టీవీ తెచ్చుకుంటే, మేము కళ్ళకు సంబంధించిన వ్యాధులు తెచ్చుకుంటే, మేము తీసినటువంటి ఖనిజాలతో మీరు ఈ విధంగా ఆదాయం తీసుకున్నప్పుడు ఈ కల్చర్ ప్రాంత ప్రజానికానికి న్యాయం చేయాల్సిన అవసరం యాజ్ ఏ ఐఏఎస్ కలెక్టర్ గారి మీద ఉందని చెప్పి మేము ఈ యొక్క మనుబోలు మండలంలోని చెల్లోపల్లి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన యువత ఆధ్వర్యంలో యువ నాయకులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. వారిని నాయకులు సాదరంగా సాగనంపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడి సుపరిపాలన అందించే చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారని తెలిపారు. దీంతో తిరుమలలో శ్రీవారిని మొక్కు చెల్లించేందుకు యువత బయలుదేరిందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, రామకృష్ణయ్య, నాగేశ్వరరావు, కలికి వేణిరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు పొన్నూరు అశోక్, కలికి రమేష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సురేష్, వెందోటి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరంతా వెనక సర్వేపల్లి నియోజకవర్గం 120 పంచాయతీల వాళ్ళందరూ కూడా ముక్కోటి దేవతల్ని ముక్త కంఠంతో వేడుకొని ఆయన అఖండ మెజార్టీతో గెలిపించి ఈ రోజు ఆ ఉత్సాహంతో కలికి వేణిరెడ్డి గోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్ కుమారు, ఇంకా మన చెర్లోపల్లి యూత్ పేరు చెప్పాలంటే ఇంకా అమరాసోమన ఇవన్నీ చెప్పాలంటే నాకు నోరు తిరగదు. కాబట్టి వీళ్ళు యావద్దు సరే చెర్లోపల్లి గ్రామ యూత్ అంతా కూడా పాదయాత్రగా ఆనందోత్సాహాలతో గెలిచిన ఆనందోత్సాహాలతో ఆ విజయాన్ని వెంకటేశ్వర స్వామికి వీళ్ళ ద్వారా సమర్పించాలని ఇంత ఆసక్తిగా కదలుతున్నారు. కాబట్టి వీళ్ళకి మధ్యలో ఎలాంటి ఆటంకాలు ఏమి లేకుండా ఆ దేవదేవుడు, ఆ నవనీత చోరుడు నందకుమారుడు వెంకటేశ్వర స్వామి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ముచ్చటగా 3వసారి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి మనకి శాసనసభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ఆ విజయాన్ని పురస్కరించుకుని చెల్లోపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులైన అశోక్, వేణన్న ఇలాంటి కార్యకర్తలందరూ తిరుమల స్వామికి దర్శనానికి వెళ్తున్న సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటిస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్నిక ఘన విజయం సాధించాలని మొక్కుని వెంకటేశ్వర స్వామికి ముక్కు తీర్చుకునే దానికి పాదయాత్రగా బయలుదేరుతున్న మన చెల్లోపల్లి వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా పొన్నూరు అశోక్ ఆధ్వర్యంలో పోస్తున్న వీరందరికీ బాగా దేవుడు అన్ని విధాలా సహకరించాలని, పాదయాత్ర కూడా బాగా జరగాలని వేడుకుంటూ, అదేవిధంగా ఈయన ఘన విజయానికి చేసిన న్యాయాన్ని నిర్ధారించడం, నమ్మకాన్ని పెంచడం,
సాధారణ పౌరుని శక్తివంతం చేసేందుకు ఈ నెల 1వ తేదీ నుండి నూతన చట్టాలు అమల్లోకి వచ్చాయని, వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ సుధీర్ కుమార్ సూచించారు. చిల్లకూరు మండల పరిధిలోని వరగల్ క్రాస్ రోడ్ సమీపంలో ప్రయాణికులు, స్థానికులకు ఆయన అవగాహన కలిగించారు. చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు వద్ద ప్రయాణికులు, స్థానికులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన చట్టాలపై అవగాహన కలిగించారు. నూతన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు వివరించారు. అనంతరం ఎస్ఐ సుధీర్ కుమార్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అవతలి వ్యక్తి మరణించినట్లయితే ఆ ప్రమాదానికి కారణమైన ముద్దాయికి 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుందన్నారు. వాహనదారుడు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. నూతనంగా తీసుకొచ్చిన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఎస్ఐ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి సహకారంతో ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అనంతరం ఆర్ఎంఓ రవికుమార్, సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రాము, దయాకర్, ప్రభాకర్, రామకృష్ణ, కోట వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి పెంచయ్య, నాగరాజు, సతీష్, మునిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎయిడ్స్ పేషెంట్స్కి మొత్తం 30 మందికి పౌష్టికాహారం చేసి చాలా సంతోషంగా ఉంది. అంటే ఎయిడ్స్ పేషెంట్స్ అయిన వాళ్ళు కంపల్సరీగా జీవితకాలం మందులు వాడుకోవాలి. మందులు వాడుతుంటే వాళ్ళు మందుల వల్ల కానీ ఆ జబ్బు వల్ల కానీ కొంచెం అంటే ప్రత్యేకత కానీ కొంచెం అలా వస్తాయి, శక్తి ఉండదు. కాబట్టి వాళ్ళు సపోర్టుగా ఈ మందులు వాడుతూ ఇలాంటి కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. కానీ ఎన్ని సంవత్సరాలు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం ప్రతి నెల డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో 30 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి పౌష్టికాహారం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా సహకారం డాక్టర్ గారికి ప్రత్యేక ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నా ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని పేరు మీద 30 మంది ఎయిడ్స్ గ్రస్తులకు ఒక 30 మందికి మంచి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతుంది. దీనికి మా సిఆర్ రెడ్డి హాస్పిటల్ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఈ ఒక మంచి ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎల్ఐసి 74వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఎల్ఐసి బ్రాంచ్ ఉద్యోగులు రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ నాగులు మాట్లాడుతూ ఎల్ఐసి ప్రజలకు బీమా సేవలు అందించడంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ యొక్క 74వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఫ్రూట్స్ అండ్ బ్రెడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క యూనియన్ను 74వ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఎప్పుడు కూడా ముందుంటుంది. మా యొక్క జీతభత్యాలు, మా యొక్క భద్రత గురించి కాకుండా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా మేమున్నామని ముందుకొచ్చి సోషల్ సర్వీస్ ఇవ్వడంలో మా యూనియన్ ఎప్పుడు ముందుంటుంది. అందులో మా యొక్క లీడర్స్ ఒక గైడెన్స్లో మేము కూడా ఏంటంటే కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించి ఈరోజు ఇక్కడికి ఈ హాస్పిటల్కి
ఉన్న పేషెంట్స్కి బ్రెస్ట్ ఫ్రూట్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనుబోలు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పాపన శ్రీనివాసుల జ్ఞాపకార్థం ఆయన భార్య లక్ష్మి, కుమారులు వెంకట విఘ్నేష్ కుమార్, లలిత్ కుమార్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. साईराम 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 हे पांडुरंगा साईराम 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 हे पंढरीनाथा साईराम 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 हे पांडुरंगा साईराम 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 हे पंढरीनाथा साईराम जय साईराम जय साईराम. సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చేజర్ల సుబ్బారెడ్డి, సుధాకర్ వ్యవహరించారు. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 72,120 రూపాయలు కాగా 8 గ్రాముల బంగారం ధర 55,368 రూపాయలు పలికింది. ఇక గ్రాము ధర 6,921 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 94,70 ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణం. టీడీపీకి ఓటు వేయలేదనే కారణంగా ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారంటూ నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా. గూడూరులోని పురపాలక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు యూనిఫామ్, కొబ్బరి నూనె, ఇతర వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తా. నెల్లూరులోని కలెక్టరేట్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ఆనంద్. నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై విచారణ చేసి బాధితులను కఠినంగా శిక్షించాలని గూడూరులోని విద్యాసంస్థల బంద్ అనంతరం మాట్లాడిన ఏఐఎస్ఎఫ్ నాయకులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.